నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేత మాజీ మంత్రి రోజా మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అంత హాట్ టాపిక్‌గా నడుస్తుంది. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, భువనేశ్వరి మేడం గారి మీద, ఇటు లోకేష్ గారి మీద, వీళ్ళందరి మీద, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళందరి మీద తను విమర్శించడం ఎంతవరకు వాస్తవం? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు రోజా మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్‌గా నడుస్తుంది. నిజంగా ఇప్పుడు మాట్లాడుతుంది, ఉగాది రోజు ఎక్కడికెళ్లారని మాట్లాడుతుంది. నిజంగా రోజా చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మేడం? అసలు రోజా వ్యాఖ్యలు మనం పట్టించుకోవాలా? బుద్ధి లేని వ్యాఖ్యలు కాకపోతే. అంటే రోజాకి ఇంకా బుద్ధి రాదండి. ఇప్పటికైనా ఆవిడ కళ్ళు తెరుచుకోవాలిగా. మీరు ఏ భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అన్నారో దానివల్ల ఏం జరిగింది? 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చామరా అని ఏడుస్తున్నారు. ఇవాళ పార్టీ మూతపడితే దానికి కారణం రోజానే. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా తిడితే దానికి కారణం రోజానే, గుర్తుపెట్టుకోండి. ఇవాళ భారతీరెడ్డిని తిడితే దానికి కారణం కూడా రోజానే. ఉగాదికి వాళ్ళు పూజలు చేయటం ఏంటండి? బుద్ధి ఉందా రోజాకి? ఒక క్రిస్టియన్ వెళ్ళి ఒక హిందూ పండగ రోజు, పోనీ ఉగాది అందరి పండగ, క్రిస్టియన్స్ కూడా పండగే అనుకుందాం, వాళ్ళు జనవరి 1 చేసుకుంటారు. ఈయనేమో పీఠం మీద కూర్చుని, వెండి పీఠాలు అవి కూడా, ఏమో దేవుడేమో కిందకున్నాడా? నువ్వు దేవుడి కంటే గొప్పవాడివా? రెండోది, నువ్వు ఆత్మప్రదక్షిణ చేసావా? నమస్కారం చేసుకోలేదుగా, వెంపలు వేసుకోలేదుగా, ప్రసాదం తినలేదుగా. అంటే ఇలాంటి దొంగ పూజలు చేయమని అడుగుతున్నావా వీళ్ళని? చంద్రబాబు నాయుడు గారిని అండ్ దెన్ భువనేశ్వరిని నువ్వు అడుగుతున్నది ఏంటి? దొంగ పూజలు చేయలేదు అని అడుగుతున్నావా? పవన్ కళ్యాణ్ భార్యని, బిఆర్ నాయుడిని, తిరుమల వెళ్తే ఓ మహిళ, షిరిడి వెళ్తే ఓ మహిళ. సరేనబ్బా, నువ్వు చూసావు, వీడియోలు పెట్టు కదా. నీకెందుకు అసలు నోటితో? నువ్వెవరితో చేసుకున్నావు పూజ? మీ ఆయనతో చేసుకున్నావు. నువ్వు చూపించు మరి. నువ్వెందుకు వీడియో చేసావు? పూజ చేసిన వీడియో ఏది? సోషల్ మీడియాలో పెట్టారు ఆవిడ. నేనేమని తిట్టట్లే, నాకు అవసరం కూడా లేదు. ఏదో గురువింద గింజ సామెతలాగా ఉంది. తెల్లారు లేస్తే గురువింద గింజ దాని నలుపు అది చూసుకోదు, పక్కవాడి గురించి మాట్లాడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పూజ చేయటం ఏంటి? దాని గురించి రోజా మాట్లాడటం ఏంటి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానన్నవాడు, డిక్లరేషన్ ఇవ్వనివాడు తిరుమల వెళ్ళి, ఈయన హిందువు, ఆయన పూజ, దానికి ఈవిడ ఎండోర్స్ చేస్తుంది రోజా. దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. అసలు ఎంత అసహ్యంగా ఉందంటే, నిజంగా చెప్తున్నానండి. ఇవాళ వైసీపీకి మన విజయసాయిరెడ్డి చెప్పినట్టు ఆ కోవర్ట్లో పక్క ఈ రోజా, శ్యామల, రజని, వీళ్ళ ముగ్గురు ఇంకో పక్క. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అవటానికి వీళ్ళే కారణం. రాష్ట్ర పరిపాలన లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఇచ్చిన సంక్షేమ ఆవిడ మాట్లాడుతుంది. ఎందుకంటే సాక్షి తప్ప చూడదు, సాక్షి టీవీ తప్ప ఆవిడ చూడదు, సాక్షి పేపర్ తప్ప చదవదు. భద్రత అంటే ఏంటి? ఇప్పుడు ఆవిడ భద్రతగా ఉంది కాబట్టే వాగుతోందిగా. ఇప్పుడు ఆవిడ స్వేచ్ఛ ఉంది కదా, ఇంకెంతకంటే ఏం స్వేచ్ఛ ఉండాలి? ఇప్పుడు ఆవిడకి ఏమైనా నోటీస్ ఇచ్చి లేకపోతే జైల్లో వేసారా? స్వేచ్ఛ ఉన్నట్టే కదా, ఇంకేం స్వేచ్ఛ కావాలి? ఇంకేం భద్రత కావాలి? మీరు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు, పిచ్చివాగుళ్ళు వాగుతున్నారు, అయినా మీరు హ్యాపీగానే ఉన్నారుగా. ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు, మీరెందుకు మాట్లాడతారు? ప్రజలను అడగండి వెళ్ళి. నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా ఉగాది రోజు. వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడొద్దు, మీరు పనికి మాలిన కమెంట్స్ చేయొద్దు, భువనేశ్వరి గారి మీద పడి ఏడవద్దు. మీరు ఇప్పుడు మళ్ళీ భువనేశ్వరి గారినే అన్నారు, దీనికి మీరు సర్వనాశనం అవుతారు, మీ పార్టీ అవుతుంది. కళ్ళు మూసుకొని నేను రాసిస్తా, అర్థమైందా? అందుకని ఈ రోజా వ్యాఖ్యలు మనం ఏ రకంగానూ పట్టించుకోకలే. నెంబర్ 1, ఒకవేళ పట్టించుకున్నా నష్టం వాళ్ళకే. దీని మీద నేను భువనేశ్వరి గారిని మాత్రం కేసు వేయమని చెప్తున్నా. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాట, అది అసలు నాలిక అన్నం తింటుంది ఆవిడ. అంటే భువనేశ్వరి హెరిటేజ్లో పాలు పిసుకుతుందా? మెంటలెక్కిందా? అసలు ఏంటది? బూతులు ఇప్పటికే మీ పార్టీ సర్వనాశనం అవడానికి ఒక పక్క బూతులు కారణం. ఇంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, మొన్న అంబటి రాంబాబు వెళ్ళొచ్చాడు, ఇంకా రోజానే మిగిలిపోయింది. రోజాని కూడా వేసేయండి, మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఇట్లా అన్యాయం చేస్తున్నాడంటే మరి రోజా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడుతుంది ఆవిడ? మంచి విషయాలు ఎందుకు మాట్లాడుతుందండి? ఆడవాళ్ళ వైపు ఎప్పుడైనా మాట్లాడిందా? ఆ శివప్రసాద్ ఎవడో ఆయన మాట్లాడుతున్నాడు బాబా, ఏంటి వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎవడో మరి నాకు తెలియదు. ఆయన అంటాడు, ఆడపిల్లకి ఎవడైనా ఆస్తి ఇస్తాడా? ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడపిల్లకైనా, ఏ అన్నగారులైనా ఆస్తి ఇచ్చారా?
అడుగుతున్నాడు ఏంటో, ఇచ్చాడా? మా ఇంట్లో ఇచ్చారు, ఎప్పుడు నేను పుట్టకముందు మా తాతగారు ఇచ్చారు, వాళ్ళ అన్నదమ్ములు ఇచ్చారు, ఇంకా ఎక్కువే ఇచ్చారు ఆస్తిలో భాగం. కొత్తగా చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు ఇవ్వట. ఆంధ్రప్రదేశ్లో ఆస్తి ఇస్తామంటేట చెల్లెళ్ళకి భార్యలు, అంటే ఆ అన్నగారులకి భార్యలు కాఫీ కూడా ఇవ్వట. అంటే ఈ పనికిమాలిన మాటలు బోధిస్తున్నావా? మీరు మళ్ళీ అసలు ఎలా వస్తారు అధికారంలోకి అని అడుగుతున్నా. ఆడవాళ్ళని సమానంగా చూడలేని వాడు జగన్మోహన్ రెడ్డి, లేదు ఇలాంటి శివప్రసాద్ రెడ్డి, లేకపోతే భారతీ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంటున్నారు? పనికి మాలిన మాటలు మాట్లాడతారు. రోజే మాట్లాడిందా, అయ్యో ఎంఓయూ వేసుకున్నావన్నా ఇచ్చేసే అన్నా అంటున్నావా? రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తానండం గొప్పేట, జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటే ఇంకా గొప్పట, జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటే భారతీ రెడ్డి ఒప్పుకోవడం ఇంకా గొప్పట. మరి దేని లాజిక్కో నాకు తెలియదు. ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు? ఇక్కడ ఎవరి సొమ్ము అది? జగన్మోహన్ రెడ్డిది కాదు, రాజశేఖర్ రెడ్డి సొమ్ము. ఆయనకి ఇష్టం లేకపోతే కొడుకు కూడా ఎవడు కూతురికి ఇచ్చుకుంటాడు. నువ్వెవడు అడగట? అసలు నువ్వెవడు అసలు? ఈ శివప్రసాద్ రెడ్డి ఎవడు అసలు? ఇంట్లో గొడవలకి వీళ్ళెవరు అసలు? చంద్రబాబు నాయుడిని ఎందుకు తీసుకొస్తున్నారు ఇందులో? మీకు సిగ్గుంటే బుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోండి. ఆడపిల్లని ఏడిపించకన్నా, ఆస్తి ఇచ్చేయన్నా, నువ్వు అక్రమంగా సంపాదించుకున్నది చాలన్నా అని చెప్పండి. అక్కడైతే స్పష్టంగా చెప్తుందిగా విజయమ్మ గారైతే అన్యాయం చేశాడు విజయమ్మ చెల్లికి అని. కొడుకు వైపు మాట్లాడటం లేదట, కూతుర్ని వెనకేసుకొస్తుందిట. విజయమ్మ కొడుకు అన్యాయం చేస్తుందిట ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఎక్కడైనా మీరు వింటారా? ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఏమనాలి, మూర్ఖులు అనాలో, పిచ్చివాళ్ళు అనాలో, లేకపోతే అసలు ఆడవాళ్ళంటే గౌరవం లేని వాళ్ళు అనాలో నాకు తెలియదు. అంటే ఆస్తులు ఇస్తే ఆడవాళ్ళు కాఫీలు ఇవ్వరు, భార్యలు గుర్తుపెట్టుకోండి. చెల్లెళ్ళకి ఆస్తులు ఇస్తే ఇవాళ కొత్త రూల్ తీసుకొస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించండి. ఆస్తులు ముఖ్యమా, అక్క చెల్లెళ్ళు ముఖ్యమా, ఆప్యాయతలు ముఖ్యమా అని వాళ్ళు ఆలోచించుకోవాలి. మేడం మరి ఇప్పుడు ఏంటి న్యాయం అన్యాయం న్యాయం న్యాయం అన్యాయం జరుగుతుందని షర్మిల న్యాయం గారికి ఇప్పుడు చేస్తాడని అనుకుంటున్నారా మీరు? చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పాడు మ్మ్. మాటలు మాట్లాడుతున్నారు మీరు. అన్యాయం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి, న్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి అవ్వడు, భారతిరెడ్డి అవ్వదు. కాబట్టి నాకు తెలిసి షర్మిలది ఇప్పుడప్పుడే తేలదు, కానీ కోర్టులో వేస్తే తేలుతుందేమో నాకు తెలియదు. ఆ ఎంఓయూ ఉంది కాబట్టి మరి వీళ్ళ పోరాటం అయితే ఆగదు. ఇవాళ విజయలక్ష్మి గారు మాట్లాడారు కాబట్టి కన్న తల్లి మాట్లాడింది. ఆ రోజు చెల్లెల్ని, షర్మిలని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు ఈ శివప్రసాద్ రెడ్డి ఏమయ్యాడో నాకు తెలియదు. ఆయన నిజంగా సరైన మగాడు అయ్యి ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండుంటే భారతీరెడ్డికిను జగన్మోహన్ రెడ్డికి గడ్డి పెట్టి ఉండేవాడు. పెట్టలేదు కాబట్టి ఈయన అలాంటి మనిషి కదా. కాబట్టి ఈ విజయమ్మ గారు ఈ విషయంలో పోరాటం ఆపకూడదు, షర్మిల ఆపకూడదు. షర్మిల ఇప్పుడు మేనల్లుడు మేనకోడలు కూడా మాట్లాడాలి దీని మీద. మేడం ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు, సునీత గారికి న్యాయం జరగలేదు, ఇంకా ఇప్పుడు షర్మిల గారికి జరుగుతుందని ఎట్లా నమ్ముకోని ప్రజలు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. అదే మరి అందుకే ప్రజలు అడగడం కాదు, మళ్ళీ అసలు ఒక సీటు కూడా ఇవ్వకూడదు. అంటే చెల్లికే న్యాయం చేయని వాడు ఇంకా ప్రజలకు ఏం చేస్తాడు? ఆంధ్రప్రదేశ్లో ఉండే అక్క చెల్లెలకి ఏం చేస్తాడు? ఇలాంటి వాడు వద్దు, తన్ని తరివేయాలని కర్ణాటకకి తరివేయాలి అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.